హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజ్ డైలీ లైఫ్ వ్లాగ్స్. ఇవాళ మన వ్లాగ్ వీడియోలో నేను మీ ముందుకు తీసుకొచ్చేసాను యమ్మీ యమ్మీ జ్యూసీ క్రంచీ జిలేబీ. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే మనం జిలేబీని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా జిలేబీ ప్రిపేర్ చేసుకోవడం కోసం 1 కప్పు వరకు మైదా పిండిని అయితే తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులోనే 4 టేబుల్ స్పూన్స్ వరకు కార్న్ఫ్లోర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. బియ్య పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు, నేనైతే కార్న్ఫ్లోర్ని యాడ్ చేస్తున్నాను. 4 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో 4 టేబుల్ స్పూన్స్ వరకు పెరుగును కూడా యాడ్ చేస్తున్నాను. ఇది ఫ్రెష్ పెరుగు అన్నమాట, పుల్లటి పెరుగు కాదు. ఈ విధంగా 4 స్పూన్ల వరకు పెరుగును యాడ్ చేసుకోవాలి. అండ్ 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాని కూడా యాడ్ చేసుకుంటున్నాను. అండ్ అలాగే 1/2 టీ స్పూన్ ఆరెంజ్ ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. వీటన్నింటినీ చక్కగా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనికి 1 కప్పు వాటర్ని తీసుకొని వాటర్ కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మనం ఏ విధమైన లంప్స్ అనేవి లేకుండా మనం పిండిని అయితే కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ మనం పిండిని కలుపుకోవాలి. ఏ కప్పుతో అయితే మైదా పిండి తీసుకున్నానో అదే కప్పుతో వాటర్ అయితే తీసుకున్నాను. పర్ఫెక్ట్గా సరిపోయిందండి, ఎక్కువ వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ విధంగా ఒకే డైరెక్షన్లో పిండిని అయితే మనం కలుపుకోవాలి. కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఇంకొకసారి పిండిని బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి ఒక 30 మినిట్స్ వరకు పక్కన పెట్టేసుకుందాము. ఈ పిండి నానేలోపు మనం షుగర్ సిరప్ని అయితే రెడీ చేసుకోవాలి. దీనికోసం నేను 2 కప్స్ వరకు షుగర్ని అయితే తీసుకుంటున్నాను. 2 కప్స్ షుగర్కి 1 కప్పు వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. షుగర్ మెల్ట్ అయిపోయి మనకి షుగర్ సిరప్ అనేది మరుగుతున్నప్పుడు ఎక్కువ మనకి స్టిక్కీనెస్ అవసరం లేదు. మనం గులాబ్ జామ్ పాకం ఉంటుంది కదా, ఆ గులాబ్ జామ్ పాకం లాగా కాస్త స్టిక్కీగా వస్తే సరిపోతుందండి. ఈ విధంగా పాకం రెడీ అవుతున్నప్పుడు ఇందులో కాస్త ఇలాచీ పౌడర్ వేసుకోవాలి ఫ్లేవర్ కోసం. ఇప్పుడు ఇందులో షుగర్ క్రిస్టలైజ్ అవ్వకుండా ఇంట్లో పట్టిక అనేది ఉంటుంది కదా, అది కొద్దిగా చిన్న ముక్క వేసుకోవచ్చు. పట్టిక అవైలబుల్గా లేదు అనుకుంటే ఒక 1/2 టీ స్పూన్ నిమ్మరసాన్ని అయినా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా యాడ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి మనం పక్కన పెట్టేసుకోవాలి. సిరప్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు పిండిని తీసి ఒకసారి కలిపేసుకొని మనకి ఇలా పైపింగ్ బ్యాగ్ ఉంటుంది కదా, ఈ పైపింగ్ బ్యాగ్లో అయినా మనం వేసుకోవచ్చు. లేదు అంటే పాల ప్యాకెట్స్ ఉంటాయి కదా, పాల ప్యాకెట్ని ఒక సైడ్ కట్ చేసుకొని దాంతో అయినా వేసుకోవచ్చు. నా దగ్గర పైపింగ్ బ్యాగ్ ఉంది కాబట్టి నేను దాన్ని యూజ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా పైపింగ్ బ్యాగ్లోకి పిండి వేసుకొని మనం రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిందేమో చూసుకుందాము. ఈ విధంగా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పిండిని పైపింగ్ బ్యాగ్తో ఈ విధంగా వేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నేనైతే జిలేబీలను వేసుకుంటున్నాను. జిలేబీలు అయితే నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. షేప్ అయితే చూడకండి, టేస్ట్ అయితే ఒకటే చూడండి. ఈ విధంగా 2 వైపులా టర్న్ చేసుకుంటూ మనం జిలేబీలను అయితే ఫ్రై చేసుకోవాలి, డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ఈ విధంగా చక్కగా మనకి ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ జిలేబీలని తీసేసుకుందాము ఒక ప్లేట్లోకి. నేను ఫుడ్ కలర్ వేసాను కాబట్టి షుగర్ సిరప్లో ఫుడ్ కలర్ అనేది ఏమీ యాడ్ చేయలేదు. మనకి దీంట్లోనే కలర్ వచ్చేస్తుంది జిలేబీలకి. తీసుకున్నాక ఇప్పుడు ఇంకొక బ్యాచ్ కూడా వేసేసుకోవాలి అదేవిధంగా. ఇవి కూడా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు వీటిని కూడా తీసేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసేసి. ఈ విధంగా జిలేబీలు తీసేసుకొని ఇప్పుడు వేడిగా ఉన్న జిలేబీలని కొద్దిగా
గోరువెచ్చగా ఉన్న షుగర్ సిరప్లో యాడ్ చేసేసుకొని ఒక 10 నిమిషాల పాటు వదిలేయాలి. షుగర్ సిరప్ పీల్చుకోవడానికి ఈ విధంగా వేసేసుకోవాలి. ఈ విధంగా వేసేసి ఒక 10 నిమిషాల పాటు వాటిని అలా వదిలేస్తే షుగర్ సిరప్ అనేది బాగా అబ్జర్వ్ చేసుకుంటాయి జిలేబీలు. ఇప్పుడు ఒక 10 నిమిషాలు అయిన తర్వాత వాటిని తీసేసుకొని ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు. చూసారు కదండి, చాలా ఈజీ ఇంట్లో జిలేబీలు ప్రిపేర్ చేసుకోవడం. టేస్ట్ కూడా చాలా చాలా బాగా కుదిరింది. బయటికి వెళ్ళే పని లేకుండా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చాలా ఈజీగా మనం జిలేబీని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. యాక్చువల్గా జిలేబీల కలర్ అయితే ఈ విధంగా ఉంది. ఇందాక లైటింగ్ ఫాల్ట్ అనమాట. సో ఈ విధంగా జిలేబీని ప్రిపేర్ చేసుకొని సర్వ్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా, క్రంచీగా, జ్యూసీగా ఉండే జిలేబీలు అనేవి రెడీ అయిపోతాయి. చూసారు కదా, క్రంచీగా ఉన్నాయి. అండ్ అదేవిధంగా జిలేబీలు పాకాన్ని కూడా బాగా పీల్చుకొని చూసారు కదా, జ్యూసీగా కూడా ఉన్నాయి. చాలా ఈజీ అండి ప్రిపేర్ చేసుకోవడం. తప్పకుండా ట్రై చేయండి. అండ్ మీ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి.